ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని నష్టాలు శోభిల్లినా ప్రియ ప్రభువేన పరిహారి, ఎన్ని నష్టాలు శోభిల్లినా ప్రియ ప్రభువేన పరిహారి, యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. సాధారణంగా మనుషులకు కలుగు శోధనలే మనకు వస్తున్నాయి. బ్రదర్, నాకు చాలా శోధనకు గురవుతున్నాను అని కొంతమంది అంటూ ఉంటారు కదా. కొంతమంది సమస్య అదే, నేను భరించలేని శోధన. ఏమండి, ఇక్కడ కష్టం కాదు, ఇక్కడ శ్రమ కాదు, ఇక్కడ శోధన అనే మాట చూస్తున్నాం. అంటే శరీర సంబంధమైన పాపపు ఆకర్షణ, గ్రీక్ పదములో దుష్ప్రేరణ అన్న మాట ఇక్కడ మనం చూస్తున్నాం. శోధన సహజం, ప్రతి ఒక్కరికి శోధన వస్తుంది. నాకు శోధనే లేదంటే నువ్వు దేవుడు అన్నయ్యి ఉండాలి, లేక అబద్ధమని చెప్పి ఉండాలి. మానవులుగా ప్రతి ఒక్కరికి శోధన వస్తుంది, వయసు భేదం లేదు. ఏమండి, శరీరము ఉన్నంత వరకు మనుషులకు శోధనలు సహజమే. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని కలగజేశాడు. ఈ శోధనను తప్పించుకునే తలుపును కూడా దేవుడు పెట్టాడు. ఆ తలుపు నుంచి నువ్వు బయటికి రావచ్చు, పరిగెత్తచ్చు బయటికి. ఏమండి, యోసేపుకు శోధన వచ్చింది. మాటి మాటికి పొతిఫర్ భార్య యోసేపును శోధిస్తున్నప్పుడు, ఒకానొక సందర్భంలో ఆ యోసేపు గృహంలో పనిచేస్తున్నప్పుడు పొతిఫర్ భార్య బలవంతంగా యోసేపు వస్త్రాన్ని లాగింది. అంతే, యోసేపు అక్కడి నుంచి పారిపోవటానికి ప్రయత్నం చేసాడు. ఒక తలుపు కనబడింది, ఆ తలుపులోంచి బయటకు వచ్చేసాడు. దేవుడు ఒక మార్గాన్ని మనకి పెట్టాడు. ఆ మార్గం నుంచి మనం బయటకు వచ్చేయచ్చు, శోధన తప్పించుకోవచ్చు. అందుకని బైబిల్లో ఒక చక్కని మాట చూస్తాం, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగుండి ప్రార్థన చేయుడి. మనం మెలకువగుండి ప్రార్థన చేస్తే శోధన తప్పించుకుంటాం. చాలాసార్లు ఆ శోధన తప్పించుకోకపోవడానికి కారణం ఏంటంటే మనం ప్రార్థన చేయం, బయటికి రావడానికి అవకాశాలు చూడం. ఆ శోధనలోనే మనం అప్పగించుకుంటాం. ఫలితంగా మనం పాపంలో పడే ప్రమాదం ఉంది. బబులోను అనే దేశం, అది పాపానికి కేంద్రమైన దేశం, పాపానికి నివాస స్థలమైన దేశం. బాబేల్, బబులోన్, బాగ్దాద్ అనే మాటలన్నీ బబులోన్కు సంబంధించిన మాటలే. ప్రకటన గ్రంథంలో కూడా బబులోను మహావేశ్య అనే మాట మనం చూస్తాం. అంటే అంత అనైతికమైన స్థలం. ఆ స్థలములో పరిశుద్ధతను కాపాడుకున్నాడు. కారణం, శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగుండి ప్రార్థన చేశాడు. మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా శోధనలో చిక్కకుండా ఉండాలి అంటే మనం ప్రార్థన చేయాలి, ప్రభు సహాయాన్ని కోరాలి. నేను బలహీనుడను, నీ సహాయం నాకు కావాలి అని ప్రభు మీద ఆధారపడాలి, ప్రభు మీద ఆనుకోవాలి. ఆయన నమ్మదగిన వాడు, ఆయన మనకు సహాయం చేస్తాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో చక్కని మాట మనం చూస్తాం. కావున ప్రజల పాపమునకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. అని చేయి అందిస్తాడు బయటికి రావటానికి. జిగటగల దొంగ ఊబిలో చిక్కుకొని బయటికి రాలేకుండా ఉన్నావా? దేవుని సహాయాన్ని అందించడానికి నమ్మదగిన వాడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన వైపు చూడు, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి, దేవుని గొప్ప సహాయాన్ని పొందుకోగలవు. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడకు దేవా, శోధనలు సహించటానికి కూడా నువ్వు సహాయం చేస్తావు. శోధనను తప్పించుకోవటానికి నువ్వు మార్గం సిద్ధపరిచావు.
అందులో కూడా నీ నమ్మకత్వాన్ని మాకు కనపరుస్తున్నావు. అందును బట్టి స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.